నిబంధనలకు విరుద్ధంగా రెండో శనివారం పాఠశాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్చర్లో ఎంఈఓ విద్యాశాఖ అధికారి మంజులాదేవి. పాఠశాల నిర్వహణపై విద్యాశాఖ ఆగ్రహం, 50,000 రూపాయల ఫైన్, షోకాజ్ నోటీసులు జారీ. ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం రోజు పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జడ్చర్ల విద్యాశాఖ అధికారి ఎంఈఓ మంజులాదేవి శ్లోక పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తూ పాఠశాల నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం రోజు పాఠశాల యథావిధిగా నిర్వహణ ఉంటుందని పాఠశాల యాజమాన్యాలు మెసేజ్ పెట్టడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించారు. కానీ అకస్మాత్తుగా మీ పిల్లలను వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మెసేజ్ పెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ సమయంలో తాము ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాల్లో ఉంటామని మెసేజ్ చూసి ఉన్నపలంగా పనులు వదిలేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్లోక సిబిఎస్ఈ పాఠశాల, స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాల, ఎస్వికేఎం ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఏబీవీపీ నాయకుడు సతీష్, శాఖ విద్యార్థులు పట్టణంలోని శ్లోక పాఠశాల వద్దకు చేరుకొని ప్రభుత్వ సెలవుదినమైన రెండో శనివారం పాఠశాల నిర్వహించడంపై యాజమాన్యాన్ని నిలదీశారు. నిరసనగా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. శాఖాధికారి ఆదేశాల మేరకు ఈరోజు రెండవ శనివారము మరి పాఠశాలలు కొన్ని 2-3 జడ్చర్ల మండలంలో ఒక 2-3 పాఠశాలలు తెలిసినట్లు సమాచారం అందింది. కాబట్టి మరి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా అవి సమాచారము చేరబడింది. సార్ యొక్క ఆదేశాల మేరకు తెరవబడినటువంటి పాఠశాల ప్రతి పాఠశాల నుండి జిల్లా డీసీఈబీ బోర్డుకు సారు పెనాల్టీ రూపంలో ఒక 50,000 రూపాయలు డీడీ తీసి ఇవ్వాలని సార్ ఆదేశించడమైంది. అదేవిధంగా సిఆర్పీలను పంపించేసి ఈరోజు పాఠశాలలన్నీ క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. మనము ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేశాము. మరి విద్యార్థి సంఘాలు, మన ఏబీపీ ఇతర సంఘాలు కూడా వీటిని మరి తీవ్రంగా మరి ఖండిస్తున్నాయి. మనం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు అందరి సమాజానికి మనము అడ్వర్స్గా మాత్రము వెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం. మనకు ఈరోజు ఈ పాఠశాల ఒకటి, మన శ్లోక స్కూల్ ఒకటి, తర్వాత స్వామినారాయణ గురుకుల్ ఒకటి, ఎస్వికేఎం 3 స్కూల్స్ తెరిచిందని నోటీస్ చేయబడ్డది. ముగ్గురు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నా పేరు సతీష్, ఏబీపీ పాలమూరు జిల్లా కన్వీనర్. పాలమూరు జిల్లా వ్యాప్తంగా సెకండ్ సాటర్డే రోజు డిఓ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ పెట్టొద్దని. ఈ శ్లోక స్కూల్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సిన స్కూల్ ఈరోజు ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. ఇదేందా అంటే మా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తాం, మా ఇష్టానుసారంగా క్లాసులు పెడతాం, మా ఇష్టానుసారంగా దందాలు చేస్తాం, విద్యతో వ్యాపారం చేస్తా అంటూ ఈరోజు శ్లోక స్కూలు యాజమాన్యం నిరంకుశ పాలనతోటి, మొండి వైఖరితోని ఒంటెద్దు పోకడ పోతా ఉంది. ఇదేందా అని వచ్చి అడిగితే ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద మేము కేసులు పెడతామని మమ్మల్ని బెదిరేయడం జరుగుతుంది. మేడం, ఈరోజు సెకండ్ సాటర్డే డిఓ గారు కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్మా కావచ్చు, క్లీన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది స్కూల్స్ పెట్టొద్దు అని చెప్పి. మీరు ఏ విధంగా స్కూల్స్ పెడతారని అడిగితే నా ఇష్టానుసారంగా నేను చేస్తా, ఏం చేస్తారో చేసుకుంటుంది. దీనిపై కలెక్టర్ గారికి వెంటనే స్పందించాలి, డిఓ గారు వెంటనే స్పందించి ఈరోజు ఈ శ్లోక స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి ఏబీపీ విజ్ఞప్తి చేస్తాం.